నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఇప్పుడు మనకు కార్తీక మాసం, ఆ శివుని భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి శివుణ్ణి, ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అదందరూ మనకు తెలుసు. ప్రతి సోమవారం కూడా అందరూ కూడా శివాలయానికి వెళ్తారు, ప్రదక్షిణలు చేస్తారు. స్వామివారిని వాళ్ళ స్వహస్తాలతో మరి అభిషేకించి అనేక రకాలైనటువంటి అంటే పంచామృతాలతో అభిషేకించి స్వామివారి కృపకి పాత్రలు అవుతూ ఉంటారు. కాబట్టి ఈ మాసంలోనే ఒక ప్రత్యేకత ఉందండి. అది అన్నా చెల్లెలకి మధ్యనటువంటి ఉన్నటువంటి సంబంధాన్ని అద్భుతంగా ప్రపంచానికి తెలియజేసే ఒక మంచి సాంప్రదాయం అది. ఆ సాంప్రదాయం గురించి మనం తెలుసుకుందాం. దాన్ని మామూలుగా నార్త్లో అయితే భాయి దూజ్ అంటారు. అదే మన తెలుగులో అయితే యమ ద్వితీయ అంటారు. దాన్నే భగినీ హస్త భోజనం అంటారన్నమాట. సో దానికి సంబంధించి దాని విధి విధానాలు ఏంటి, మరి అది చాలామంది ప్రజలకు తెలియదు. మరి దాని గురించి తెలియజేయడానికి ఇప్పుడు మన ముందు ఉన్నారు డాక్టర్ తరుణ్ గారు, మనతో పాటు ఉన్నారు. ఆయన మంచి డాక్టరే కాదు, మంచి స్పిరిచువాలిటీ ఉన్నటువంటి పర్సన్ కూడా. భాగవతం, రామాయణం, ఇతిహాసాలు, పురాణాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా అవపోషణ బట్టి మనందరికీ దాంట్లో ఉన్నటువంటి నిగూఢ అర్థాలు మనం చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈరోజు మనం భాయి దూజ్ గురించి తెలుసుకుందాం. అదే యమద్వితీయ గురించి మనం తెలుసుకుందాం. సార్, డాక్టర్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఆఫ్టర్ లాంగ్. బాగున్నాను. సో మిమ్మల్ని ఈ రోజు ప్రత్యేకించి పిలవడానికి గల కారణం ఏంటంటే, కార్తీక మాసం అనేది చాలా నియమనిష్టలతో శివుని భక్తులందరూ కూడా ఈరోజు ఈ మాసాన్ని చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నెల రోజులు కూడా చాలా దూరంగా అన్నిటికీ మధ్య మాంసాలకు కానీ మామూలుగా అంటే టచ్ లేకుండా ఎంతో నియమంగా చాలా గొప్పగా పాటిస్తూ ఉంటారు. కాబట్టి సో ఇప్పుడు ఈ మాసంలో ఈ భాయి దూజ్ అనే దాన్ని చాలా మందికి తెలియదు. దీని గురించి మీ ద్వారా తెలుసుకోవాలని మా భక్తులందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. అసలు ఏంటి ఈ భాయి దూజ్ అంటే ఏంటి? భాయి దూజ్ అనేది సిబ్లింగ్స్ మధ్యలో, అంటే అక్క చెల్లె, తర్వాత అన్న చెల్లె, ఇలా సిబ్లింగ్స్ మధ్యలో, తోబుట్టువుల మధ్యలో ఉండేటువంటి అనుబంధాన్ని తెలియజేసేటువంటి ఒక గొప్ప పండుగ. ఓకే. అంటే మనకు దీవాలి, దసరా ఇలా అయితే ఉండేవో పూర్వకాలంలో మనుషుల మధ్య బంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. అందుకనే అప్పట్లో కుటుంబాలు అంతా స్ట్రాంగ్ గా ఉండేవి. ఇప్పటిలాగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావు. అంటే వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక పండుగ ఉండేది. అప్పట్లో ఉండే టైం, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ కూడా అలానే ఉండేది. బట్ ఆ మనసులు కూడా అలానే ఉండేవి. సో మనసులు అన్ని ప్యూర్ గా ఉండే కాలంలో, సో అప్పుడు మనకు వచ్చినటువంటి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా. సో మనకి నార్త్ లో దీన్ని భాయి దూజ్ అంటాం. మనకు మామూలుగా చాంద్రమానం ప్రకారము ప్రతి నెలలో తిథులు ఉంటాయి. సో ప్రతి నెలలో వచ్చేటువంటి శుక్లపక్షంలో రెండవ తిథిని విధియ అంటారు. అంటే కృష్ణపక్ష రెండవ తిథి కూడా విధియ అని. సో ఆ విధియ ఏదైతే ఉందో నార్త్ లో దూజ్ అంటారు. సో భాయి దూజ్ అని వాళ్ళు కార్తీక మాసం శుక్లపక్ష విధియ రోజు ఈ పండుగను ఆచరిస్తారు వాళ్ళు. దాన్నే మనము యమ ద్వితీయ అని అంటాం. దీన్నే భగినీ హస్త భోజనం అని కూడా అంటాం. అసలు యమ ద్వితీయ అని ఎందుకు అంటాము, భగినీ హస్త భోజనం అని ఎందుకు అంటాము తెలుసుకుందాం. సో ఫస్ట్ యమ ద్వితీయ. పూర్వం ఒకానొకసారి అంట యమ ధర్మరాజు తన యొక్క తోబుట్టు అయినటువంటి యమునాదేవి ఇంటికి వెళ్ళాడంట. ఆ వెళ్ళినటువంటి తిథి కార్తీక మాస శుక్లపక్ష విధియ. ఆ రోజు ఎంతో సంతోషంగా ఆయనకు కావాల్సినవన్నీ, ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా వండి పెట్టింది. యముడు సూర్యపుత్రుడు, యమున కూడా సూర్యపుత్రిక. అంటే యమున, శని, తర్వాత యముడు, వీళ్ళు ముగ్గురు కూడా తోబుట్టువులే. సో ఈ యముడు ఎప్పుడైతే యమునాదేవి ఇంటికి వెళ్ళాడో ఆ రోజు ఆయనకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ ఉండి పెట్టి ఆయనకు బాగా హ్యాపీ ఇచ్చింది. మనం కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా మంచిగా మన ఫేవరెట్ ఐటమ్స్ మన కోసం మనం స్పెషల్ గా వండి పెడితే హ్యాపీగా తింటాం. అంటే ఇంత తినేది ఇంత తింటాం కదా. సో అలానే ఆ యమధర్మరాజు కూడా చాలా సంతోషంగా మంచిగా తిన్న తర్వాత ఏదైనా వరం కోరుకొని ఇస్తాను అన్నాడు. అప్పుడు ఎంతో సంతోషంగా యమునాదేవి ఈ తిథి రోజు, అంటే కార్తీక మాస శుక్లపక్ష విధియ రోజు ఎట్లయితే నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేస్తావో, ఇదే విధంగా ఎవరైతే వాళ్ళ తమ్ముణ్ణి కానీ వాళ్ళ అన్నని కానీ చెల్లె కానీ అక్క కానీ ఇంటికి పిలిచి తోచినట్టు వంటలు చేసి వాళ్ళకి పెట్టి
కాసేపు అట్లా సరదాగా కబుర్లు చెప్పుకొని టైం స్పెండ్ చేసి ఆ భోజనం ఆ రోజు స్పెషల్ గా ఆడపిల్ల ఇంట్లో తింటే గనక వాళ్ళకి అంటే ఏ తమ్ముడు ఏ అన్న అయితే వస్తారో వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండవు అని చెప్తారు. ఎందుకంటే యమధర్మరాజు అంటేనే మృత్యుదేవత, అంటే ఆయన అపమృత్యువుని నివారిస్తాడు. అందుకని ఆయన మృత్యుదేవత అని చెప్పి మనకు పేరు. ఆయన దక్షిణ దిక్పాలక. అపమృత్యు దోషం అంటే సడన్ గా వచ్చే డెత్ అంటే లేకపోతే ఆయుష్ పూర్ణంగా ఉండకుండా మధ్యలోనే వెళ్ళిపోతే మృత్యు అంటే పూర్ణాయుషుతో వెళ్ళేది, ఎవరికైనా తప్పదు. అపమృత్యువు అంటే రావాల్సినటువంటి టైంలో కాకుండా రాకూడని సమయంలో వచ్చేటువంటి మృత్యువు అపమృత్యు. ఎవరైనా దీర్ఘాయుష్ని కోరుకుంటారు కదా, మనం పెద్దవాళ్ళకి కూడా దండం పెడితే దీర్ఘాయుష్మాన్ భవాన్ అంటే ఆ దీర్ఘాయుషుతో మనం ఉండాలి అని. కాబట్టి అట్లా కాకుండా ఇవాళ రేపు చాలా మంది కూడా చాలా షార్ట్ స్పాన్ లో చనిపోతున్నారు. ఈ 21st సెంచరీలో చాలా చూస్తున్నాం. అవి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయో తెలియదు, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ఏం తెలియదు. 20 to 30 years మధ్యలో ఉన్న పిల్లలు చాలా మంది చనిపోతున్నారు. సో అట్లానే అపమృత్యు దోషాలు తొలగించి వాళ్ళకి నేను పూర్ణ ఆయుష్ నువ్వు ఇయ్యి అన్నయ్య అని చెప్పి కోరుకుంటాను. సరే తథాస్తు అని చెప్పి ఆ వరాన్ని ఇస్తారు యముడు యమునాదేవికి. దానికి ప్రతిగా నీకు కూడా అంటే ఏ ఆడపిల్ల అయితే ఇలా పిలిచి తమ్ముడికి కానీ అన్నకి కానీ తోబుట్టువులకి ఇలా భోజనం పెడుతుందో అటువంటి ఆడపిల్లకి మంచి సౌభాగ్యం వస్తుంది, అంటే దీర్ఘ సుమంగళిగా ఉంటది అని చెప్పి ఆశీర్వదిస్తాడు. సో ఇది 2 sides ఉంటుంది. అంటే ఇటు అన్నదమ్ములకి ఇద్దరికి కూడా అపమృత్యు దోషాలన్నీ పోవడం, ఆడపిల్లలకైతే మంచి దీర్ఘ సుమంగళిగా ఉండడం అన్నది. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు జనరల్ గా కూడా తోబుట్టువుల మధ్యలో ఇట్లా కలవడము, కాసేపు కూర్చొని తినడము, మాట్లాడుకోవడం ఇలాంటివి చేస్తే జనరల్ గా ఆ ఎఫెక్షన్ ఆ బాండ్ వాళ్ళు అలా కంటిన్యూ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఫర్ మెనీ రీజన్స్ చూస్తే కనుక ఫ్యామిలీస్ లో తోబుట్టువుల మధ్యలో చాలా డిఫరెన్సెస్ చూస్తా ఉన్నాం. ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా, అంటే ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది అందరికి. పీపుల్ ఎలా అయిపోయారంటే అంటే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ కంటే కూడా ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అబ్బా చుట్టా అంటే మనం జనరల్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవి చూస్తుంటే కూడా రిలేటివ్స్ పైన బాగా కమెంట్స్ చేస్తూ ఉంటారు. రక్త సంబంధాలకి బంధాలకి బాంధవ్యాలకి విలువ లేవు. అంటే పూర్వకాలంలో ఇట్లాంటి ఒక ప్రొవిజన్ అంటే అలా వాళ్ళు కలవడము, ఒకరినొకరు తెలుసుకోవడము, ఆప్యాయంగా పలకరించుకోవడం తోటి డెఫినెట్ గా ప్రేమ అన్నది పెరుగుతుంది, అటాచ్మెంట్ అన్నది ఉంటది, కలుస్తా ఉంటాయి. కాబట్టి ఆ యముడి అనుగ్రహము, యమునాదేవి అనుగ్రహము ఆ కంపల్సరీ ఉంటుంది ఇలా చేయడం వల్ల అని చెప్పి ఈ యమ ద్వితీయ అనేది చాలా ప్రశస్తిగా మనము కార్తీక మాసంలో ఆచరిస్తాం. భగిని అనేటువంటి పదానికి సాంప్రదాయంలో ఆడపిల్ల అని అర్థం. అంటే భగిని అంటే సోదరి అని అర్థం. సో ఆ సోదరి చేత వండబడినటువంటి అన్నాన్ని తింటున్నారు కాబట్టి భగిని హస్త భోజనం అని చెప్పి దీన్ని చెప్తారు. మనం మామూలుగా మన సౌత్ లో జనరల్ గా మన తెలుగులో భగిని హస్త భోజనం అని చెప్పి మనం ఆచరిస్తూ ఉంటాం. ఇంకా ఉన్నాయి కొన్ని ఫ్యామిలీస్ అలా ఆచరిస్తూ దీన్ని ఆ సాంప్రదాయాన్ని అలా ఫాలో చేస్తూ దాని ఇంపార్టెన్స్ అట్లా ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ దెన్ దీన్ని ఇంకా అందరు మన యోయో టీవీ ద్వారా అందరు తెలుసుకొని, తెలియని వాళ్ళైతే ఇప్పుడు తెలుసుకొని కనీసం నెక్స్ట్ ఇయర్ నుంచి అన్న, అంటే ఈసారి ఆల్రెడీ కార్తీక శుద్ధ విధి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అన్న కొంచెం ప్రీ ప్లాన్ చేసుకొని ఆ ఇయర్ లో ఒక్కసారి అన్న కనీసం వెళ్ళి ఇట్లా తిన్నాక డెఫినెట్ గా దాంతో వచ్చేటువంటి అనుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఇది అంటే కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే ఉంటుందా లేకపోతే ఇప్పుడు ఉంటుంది? అంటే మనకు ప్రతి మాసానికి 2 పక్షాలు ఉంటాయి. ఫస్ట్ 15 days శుక్లపక్షం అంటాం, నెక్స్ట్ 15 days ని కృష్ణపక్షం ఆర్ బహుళ పక్షం అని అంటాం. ఈ యొక్క శుక్లపక్షంలో 15 తిథులు ఉంటాయి. పాడ్యమి తోటి మొదలై పౌర్ణమి తోటి ఎండ్ అవుతుంది శుక్లపక్షం. కృష్ణపక్షం కూడా పాడ్యమి తోటి స్టార్ట్ అయ్యి అమావాస్య తోటి ఎండ్ అవుతుంది. ఫస్ట్ టు 14 తిథులు 2 పక్షాలలో ఒకటే, అంటే పాడ్యమి నుంచి 14th తిథి అంటే చతుర్దశి దాకా సేమ్. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. ఈ 14 తిథులు శుక్లపక్షంలో కృష్ణపక్షంలో సేమ్. లాస్ట్ తిథి ఏదైతే ఉంటుందో అది శుక్లపక్షంలోని 15వ తిథి పౌర్ణమి, కృష్ణపక్షంలో 15వ తిథి అమావాస్య. ఇవన్నీ కలిపితే ఒక మాసం. సో అట్లా కార్తీక మాసం చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉన్నప్పుడు వస్తుంది మనకు, అందుకనే కార్తీక మాసం అంటే. మామూలుగా మనం చాంద్రమానం, సౌరమానం అని చెప్పి 2 types లో మనము కన్సిడర్ చేస్తూ ఉంటాం. అంటే
సన్ యొక్క మూమెంట్ ద్వారా మనం టైం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సౌరమానం అంటాం. నార్త్ లో కూడా సౌరమానం చాలా ప్రాంతాలలో ప్రార్థిస్తారు. మన ద్రవిడ దేశం సౌత్ లో చాలా మటుకు చాంద్రమానమే, అంటే చంద్రుడి కదలికలు బట్టి కాలాన్ని గణన చేస్తాం. అందుకని అబ్జర్వ్ చేస్తే అంటే కొన్ని ఇప్పుడు మనకు కొంతమంది ఇప్పుడు కార్తీక మాసం అయిపోయి ఉంటుంది, కొంతమంది కార్తీక మాసం ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు కార్తీక మాసం వస్తుంది, చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉన్నప్పుడు కార్తీక మాసం వస్తుంది. అది డిఫరెన్స్ అన్నది. కాబట్టి దాంట్లో ఆ ఫస్ట్ కార్తీక మాసంలో సెకండ్ డే ఏదైతే ఉంటుందో కార్తీక మాసం శుక్లపక్ష విద్య ఏదైతే ఉంటుందో దాన్ని యమ ద్వితీయ అంటాం, ద్వితీయ అంటాం, సెకండ్ డే. సో ఆ సెకండ్ డే రోజు ఈ సాంప్రదాయం ఆచరించడం అన్నది మనకు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక పెద్ద అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఓకే, అంటే ఈసారి మనకి 22వ తారీఖున నుంచి స్టార్ట్ అయింది మనకి ఇది మన కార్తీక మాసం. 23వ తారీఖున ఇది జరిగింది. ఓకే, సో నిజంగానే ఈరోజు అంటే ఇటువంటి కొత్త అంటే నిజంగానే అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య కానీ అక్క తమ్ముళ్ళ మధ్య కానీ ఒక బంధం దృఢపడాలన్నా వాళ్ళ ఆయుష్ పెరగాలన్నా తప్పనిసరి ఈ మాసంలో చెల్లో అక్కో ఇంటికి వెళ్ళి ఆవిడ వండిన ఆ భోజనం. అంటే ఇందులో భోజనం అంటే దానికి ప్రత్యేకమైన వంటకాలు ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు? అంతే, ప్రత్యేకమైన వంటకాలు తెలిసే ఉంటుంది కదా. ఓకే, ఓన్లీ శాకాహారమే. అందుకన్నా ఎందుకంటే మరి ఇందులో చాలా రకాలు అడుగుతారు కదా వాళ్ళకున్న డౌట్. కార్తీక మాసం కాబట్టి అందరూ మాంసం దూరంగా ఉంటే బెటర్. సో నేనైతే మంచిగా వెజ్ ఫుడ్ హాయిగా వండుకొని తింటే పండగ. అయినా కార్తీక మాసం నాకు తెలిసి ఈ మాసంలో ఎవరు కూడా అంత ఇదిగా నాన్ వెజ్ అనేది చాలా మంది అయితే పాటిస్తారు కార్తీక మాసంలో. సో కార్తీక మాసంలో ఇది చేయడం వల్ల మంచి శివానుగ్రహం కూడా ఉంటుంది. సూపర్ కదా, అసలు ఆయన కోసమే కదా ఎంత చేసేది కూడా ఈ నెల మొత్తం కూడా. డాక్టర్ గారు ఇప్పుడు సరే బ్రదరు సిస్టర్ అంటే సోదరుడు సోదరి, సో వాళ్ళు అంటే ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలకైనా లేకపోతే ఒకవేళ చెల్లి అక్క సొంత అక్క చెల్లి ఇల్లు లేకపోతే పిన్ని కూతురు ఇంటికి కూడా వెళ్ళొచ్చా, లేకపోతే పెద్దమ్మ కూతురు ఇంటికి వెళ్ళొచ్చు, ఎట్లా? అంటే మనం మెయిన్ ఐడియా దీని వెనకాల ఏంటి అంటే మనకు మంచి బాండ్ అది డెవలప్ అయ్యి మంచి రిలేషన్షిప్ ఉండాలి. ఇన్ కేస్ సొంత వాళ్ళు లేనప్పుడు కజిన్స్ ఇంటికి వెళ్ళడంలో కూడా తప్పేం లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం మంచిగా కలిసి కట్టుగా ఒకళ్ళకి తోడు ఉండి ఒకళ్ళకి అవసరం ఉంటే ఇంకొకళ్ళు ఆసరాగా ఉండి అట్లానే అలా మంచిగా మంచి ఫ్యామిలీ లాగా కలిసి కట్టుగా ఉంటే ఇట్స్ గుడ్. సో ఇన్ కేస్ సొంత వాళ్ళు లేకపోతే దట్స్ ఓకే, యూ కెన్ గో టు కజిన్స్ ప్లేస్. సూపర్. సో మంచి చాలా అద్భుతమైనటువంటి ఒక అంటే అన్నా చెల్లెల మధ్య బంధాన్ని దృఢత్వంగా ఏర్పరచుకోవడం కోసం ఒక మంచి రెమెడీ చెప్పారు. నిజంగా రెమెడీ కాదు ఇది, నిజంగా గతంలో అంటే పురాణ కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం కాబట్టి యమధర్మరాజు చెల్లి యమునాదేవితో పాటుగా ఉన్న ఆ చరిత్రను చూసుకుంటే ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆ రోజు కంపల్సరీ అంటే ఏదైతే కార్తీక మాసం స్టార్ట్ అయిన 2వ రోజు కంపల్సరీ మీ సోదరి ఇంటికి వెళ్ళి తప్పనిసరి ఆమె చేత్తోటి వండినటువంటి భగిని హస్త భోజనాన్ని మీరు భుజించి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలని కోరుకుంటున్నాం. అంతే కదా? సార్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఒక అద్భుతమైనటువంటి సలహా ఇచ్చారు. అది కూడా చాలా అంటే ఒక బంధాలను దృఢింపజేసుకునేటువంటి ఒక మంచి ఇది చేశారు. కాబట్టి మీకు ధన్యవాదాలు, స్పెషల్ థ్యాంక్స్. ఈ కార్తీక మాసంలో ఆ శివుని ఆశీర్వాదాలు మీకు కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఇది పాటించండి. మీ యొక్క సోదరి ఇంటికి వెళ్ళి ఈ మాసంలో ఆమె చేతితోటి ఆ భగిని హస్త భోజనం చేసి సంపూర్ణ ఆరోగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా ఏటీవీ కోరుకుంటుంది. నమస్తే.